హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. శ్రీ విష్ణు ఒకప్పుడు సీరియస్ సినిమాలు తీసుకుంటూ సినిమాలు ఫ్లాప్లు ఎదుర్కొని ఎంతో డల్గా ఉన్న టైంలో ఒక కామెడీ సినిమా వచ్చింది. ఆ కామెడీ సినిమాతో తన లైఫే మారిపోయింది. అదే ఓం భీమ్ బుష్. అప్పటి నుంచి వరుసగా ఇక కామెడీయే నాకు కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి ఈ తర్వాత ఓం భీమ్ బుష్ తర్వాత స్వాగ్, సామాజ వర్గమన, సింగిల్స్ అంటూ వరుసగా హిట్ కొట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక అదే టైప్లోనే విష్ణు విన్యాసం అంటూ ఇంకో కామెడీ మూవీతో మన ముందుకు వచ్చేస్తాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ అయితేనేమి, టీజర్ అయితేనేమి రిలీజ్ అయినా నుంచి ఆ కామెడీ అనేది బాగా చూపించేశాడు ట్రైలర్, టీజర్లోనే. ఇక అదే ఇంపాక్ట్ సినిమాలో క్రియేట్ చేసిందా లేదా, ఇక గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ఎంటర్టైన్ చేసిందా, శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనేది ఇక ఈ రివ్యూలోకి వెళ్దాం. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన విష్ణు జూనియర్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతనికి జాతకాల పిచ్చి అనేది మామూలుగా ఉండదు. ఎంతలా అంటే వాస్తు బాగాలేదని పక్కింటోళ్ళ వాష్రూమ్ కూడా వాడుకుంటాడు, అంత ఉంటుంది. తనకు ఉన్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా పెళ్ళి ఉండదు. ఇక విష్ణు కాలేజీలోనే మనీషా అనే లెక్చరర్ ఉంటుంది. ఆమెకు కూడా ఒక విచిత్రమైన సమస్య అనేది ఉంటుంది. దానివల్ల 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్న పెళ్ళి మాత్రం అవుతుండదు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందరికి రాదు. అలాంటి అమ్మాయి మన శ్రీ విష్ణుని చూసినమ్మడే లవ్ ఎట్ ఫస్ట్ లైట్గా మనసు బారేసుకొని లవ్ చేస్తుంది. మొదట్లో ఆమె క్యారెక్టరైజేషన్ అలాగే ఆమె ఉన్న తీరు చూసి మన విష్ణు ఓకే చెప్పుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తాడు. కానీ జాతకాలు కుదిరాయి కదా అనేసి ఆమెను లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే సరిగ్గా ప్రేమ పెళ్ళి అనే టయానికి, ఇంకా పెళ్ళి చేసుకుందామన్న టయానికి హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం బయటపడుతుంది. ఇక దీంతో ఒక్కసారిగా మన శ్రీ విష్ణు గారి లైఫ్ టర్న్ అయిపోతుంది. మరి ఇంతకీ మనీషా జీవితంలో ఉన్న అసలు సమస్య ఏమిటి, దానికి ఆమెకు పెళ్ళి కాకపోవడానికి కారణం ఏంటి, ఆ సమస్య తెలిసిన తర్వాత విష్ణు ఆమెను పెళ్ళి చేసుకున్నాడా లేదా అనేది ఈ సినిమాలో చూపించేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, హీరో జాతకాలను న్యూమరాలజీ లాంటి ఈ సినిమాకు ముడి పెట్టడం, హీరోకి జాతకాల పిచ్చి ఉండడం, దాన్ని నమ్ముకొని అతను చేసే కొన్ని టింగర్ శాస్త్రాలు, ఇలాంటి క్యారెక్టరైజేషన్తో ఇప్పటి వరకు చాలా సినిమాలే మనకు తెలుగులో వచ్చాయి. కానీ మెయిన్ పర్పస్ ఏమంటే ఎంటర్టైన్ చేశాయా లేదా అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ సినిమాలో అయితే స్టోరీ అంటూ పెద్దగా ఏమీ లేదు. ఓన్లీ కామెడీ ట్రాకులతోనే ముందరికి తీసుకెళ్ళిపోయారు సినిమా మొత్తాన్ని. ఇప్పటి జనరేషన్ కావాల్సినట్టుగా, వాళ్ళకు తగ్గట్టుగా, ఇప్పుడు యూత్ కోసమే ఈ సినిమా అన్నట్లుగా ఆ కామెడీ ట్రాకులు అనేవి తీసుకొచ్చారు. ఇక శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే, ఒకప్పుడు సినిమాలకు ఇప్పటి సినిమాలు చూస్తే అసలు ఆ శ్రీ విష్ణునేనా ఇందులో ఉండేది అన్నట్టుగా తనను తాను అంతగా డెవలప్ చేసుకున్నాడు. ఒకప్పటి సినిమాల్లో డైలాగులు చాలా తక్కువ ఉండేవి, ఆయనకి చాలా సైలెంట్ మూవీస్ తీసుకుంటూ వెళ్ళేవారు. కానీ తర్వాత ఓం భీమ్ బుష్ నుంచి తనలోని కామెడీని బయటికి తీసుకొస్తూ తనలోని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అసలు అప్పటి శ్రీ విష్ణుకు ఇప్పటి శ్రీ విష్ణుకు చాలా డిఫరెన్షియేషన్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ సీన్స్, అలాగే హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాకు ఇవంతా ఉంటాయి. అవన్నీ ఇక పాత సినిమాల్లో ఎలాగో అలాగే కొత్తగా డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు. ఇంకా ఎప్పుడైతే హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుందో, ఇక అప్పటి నుంచి కొద్దిగా ఎంటర్టైన్ అనేది పెరుగుతుంది. కానీ ఆ హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం తెలిసేంత వరకు ఏంటి ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఏంటి అనేది తెలిసిపోతుందో ఇక సినిమా మరీ అంతగా ఏమనిపించదు. ఎందుకంటే ఇక అసలు సమస్య ఏంటి అనేది తెలిసింది. ఇక తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు ఏంటి అనేది ఇక మనం ముందరనే ఊహించేయచ్చు, అలాగే ఉంది. ఇక శ్రీ విష్ణు నుంచి కోరుకునే ట్రెండీ డైలాగ్స్, మేమ్ కంటెంటు అవి అయితే బాగానే కనెక్ట్ అయ్యాయని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతాయి, కామెడీని బాగానే క్రియేట్ చేశాయి. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషను, లవ్ విషయంలో హీరోను కన్ఫ్యూజ్ అయ్యే క్యారెక్టరైజేషను, జాతకాలు సెట్ అయ్యాయని తెలిసాక మన హీరో ఆమెను లవ్ చేయడం,
ఇక ఆమెకున్న అలవాట్లతో మన హీరో పడే ఇబ్బందులు అన్నీ బాగానే ఎంటర్టైన్ చేశాయి. ఇక ఈ మధ్య వస్తున్న సినిమాల్లో కామెడీ లేదంటే డివోషన్ ఈ రెండిటితోనే ఉంటే చాలు హిట్ కొట్టుకోవచ్చు అనేసి మరి డైరెక్టర్లు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే అయితే మన మైథలాజికల్ తీసుకొస్తున్నారు, లేదంటే ఇక కామెడీతోనే తీసుకొస్తున్నారు. కానీ ప్రతి సినిమాకి అది వర్కౌట్ అవ్వదు. ఇక ఈ సినిమాకు కామెడీ వర్కౌట్ అయ్యిందా అని అంటే పర్లేదు, మరీ తీసేసేంత లేదు, కానీ వర్కౌట్ అయ్యిందనే చెప్పచ్చు. కేవలం ఇప్పటి జనరేషన్ యూత్ను టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ సినిమా ఉంది. అందరికీ నచ్చకపోవచ్చు, ఇప్పటి జనరేషన్ యూత్కు మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుందనే చెప్పచ్చు. ఇక యాక్టింగ్ పరంగా అయితే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఓం భీమ్ బుష్ తర్వాత నుంచి తనలోని కామెడీ టైమింగ్ని అయితేనేమి, ఆ కామెడీ యాంగిల్ని అయితేనేమి పర్ఫెక్ట్గా చూపిస్తూ వస్తున్నారు. ఇంటర్వ్యూస్లలో అయితేనేమి, అలాగే మూవీ ప్రమోషన్స్లలో అయితేనేమి, ఇక ఆ కామెడీ యాంగిల్ నుంచి అయితే బయటికి రావడం లేదు. ఇక సినిమాల్లో ఉన్న అదే కామెడీ యాంగిల్నే తన రియల్ లైఫ్లో కూడా పూనుకున్నారనే చెప్పచ్చు. ఇక హీరోయిన్ కూడా చాలా బాగానే యాక్టింగ్ చేసింది. ఇక ఆమె క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేశారని చెప్పచ్చు డైరెక్టర్ గారు. ఇక సినిమాలో శ్రీ విష్ణుతో పోటీ పడి మరి అక్కడక్కడ బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇక జ్యోతిష శాస్త్రం తెలియకుండా జాతకాలు చెప్పే సిద్ధాంతిగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు. సినిమా అంతా వాళ్ళ క్యారెక్టర్లకు ప్రతి ఒక్క యాక్టర్ న్యాయం చేశారనే చెప్పచ్చు. ఇక సత్య క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్న ఒక 2 కామెడీ ట్రాక్లు మాత్రమే ఉన్నాయి, పెద్దగా ఎక్కువ అయితే లేవు. ఇక డైరెక్టర్ అయితే స్టోరీని కొత్తగా లేకున్నా కూడా బాగానే ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యానని చెప్పచ్చు. ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ఏమంటే లెంత్ తక్కువగా ఉండడం, అదో ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఓవరాల్గా అయితే మూవీ బాగానే ఉంది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.0 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.